అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలోని కృష్ణ జన్మభూమికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవర్ధనగిరి పర్వతాన్ని దర్శించుకుందాం. మథుర నుంచి బృందావనం, గోవర్ధనగిరి, రాధాకుండ్, బర్సానా, రాధాదేవి గ్రామం అన్నీ ఒకటే దారిలో ఉంటాయి. నందగ్రామం వీటికి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. మథుర నుంచి నందగ్రామం 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన రోజు సందర్భంగా గోవర్ధనగిరిని దర్శించుకుందాం. గోవర్ధనగిరి సుమారు 8 కిలోమీటర్ల పొడవు ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇప్పుడు ఇది భూగర్భ క్షయంతో చాలా తక్కువ ఎత్తులో చుట్టూ అడవిగా ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు ఇంద్రునికి ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవారు. కానీ కృష్ణుడు వారికి చెప్పాడు, మనకు వర్షం ఇచ్చేది ఇంద్రుడు కాదు, గోవర్ధన పర్వతం మరియు ప్రకృతి. కాబట్టి మనం ఇంద్రుడికి కాకుండా గోవర్ధన పర్వతాన్ని పూజించాలి. దీంతో ప్రజలు గోవర్ధనగిరికి పూజ చేశారు. ఇంద్రుడు కోపంతో గోకులంపై భారీ వర్షం కురిపించాడు. అప్పుడు కృష్ణుడు తన చిటికిన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజుల పాటు అందరినీ వర్షం నుంచి రక్షించాడు. దీంతో ఇంద్రుడు తన అహంకారాన్ని వదిలి కృష్ణుడికి నమస్కరించాడు. అందుకే కృష్ణుడిని గోవర్ధనధారి, గోవర్ధన గిరిధారి లేదా గిరిధారి అని పిలుస్తారు. గోవర్ధన పూజ దీపావళి తరువాత రోజు జరుపుకుంటారు. భక్తులు గోవర్ధనగిరిని చుట్టి పరిక్రమ చేస్తారు. మీరు చూస్తే వీడియోలో చాలామంది జనాలు ఉన్నారు. వారంతా ముందుగా గోవర్ధన పర్వతానికి పాలతో అభిషేకం చేసి పక్కనే ఉన్న గిరిరాజ్ ఆలయంలో పూజలు చేసి పరిక్రమ మొదలు పెడతారు. ప్రతి వీధిలోనూ గోవర్ధన స్వామి, శ్రీ గోవర్ధన గిరిరాజ్ మహారాజ్ యొక్క విగ్రహాలను లేదా మట్టితో లేదా గోమయంతో చేసిన గోవర్ధన పర్వత రూపాన్ని అలంకరించి పూలతో, దీపాలతో శోభాయమానంగా ఉంచుతారు. భక్తులు గిరిరాజ్ మహారాజ్కి జై అని, శ్రీకృష్ణ గోవింద హరే మురారే అంటూ జయధ్వానాలు చేస్తారు. భజనలు, కీర్తనలు, మృదంగాల ధ్వని, బృందావన వీధులు మొత్తం నిండిపోతాయి. గోవర్ధన పూజలో ప్రధానంగా జరిగేది అన్నకూట మహోత్సవం. అంటే అన్నాన్ని కుండలా పోసి ఉత్సవం చేస్తారు. భక్తులు కొన్ని వందల రకాల వంటకాలు, స్వీట్లు, పాలు, పెరుగు, వెన్న, మకరందం వంటివి కృష్ణుడికి మరియు గోవర్ధన స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించమన్న సందర్భాన్ని స్మరించడానికి నిర్వహిస్తారు. గోవర్ధన పరిక్రమ సుమారు 21 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. భక్తులు నడుస్తూ, కీర్తనలు చేస్తూ, శ్రీకృష్ణుడిని జపిస్తూ ప్రదక్షిణ చేస్తారు. కొంతమంది భక్తులు దండవత్ ప్రదక్షిణ చేస్తారు. అంటే శరీరాన్ని పూర్తిగా నేల మీద ఉంచుతూ చేసే ప్రదక్షిణ. బృందావన వీధుల్లో గోవర్ధన పూజ రోజున గోవర్ధన స్వామి దర్శనం భక్తికి, ఆనందానికి, ప్రకృతికి, పూజకు మరియు శ్రీకృష్ణుని కరుణకు ప్రతీక. అది చూడడం అంటే బృందావన భక్తి రసాన్ని సాక్షాత్కారంగా అనుభవించడమే. ఇప్పుడు మీరు చూస్తున్నది భూగర్భ క్షయంతో చాలా తక్కువ ఎత్తులో ఉన్న గోవర్ధనగిరి పర్వతం. ఈ పర్వతానికి పాలతో అభిషేకం చేసి పక్కన ఉన్న ఈ గిరిరాజ్ మహారాజ్ ఆలయాన్ని దర్శించుకొని 21 కిలోమీటర్ల గోవర్ధనగిరి పర్వతానికి పరిక్రమ మొదలు పెడతారు. గోవర్ధనగిరి పర్వత పరిక్రమ చేయాలని ఉన్న ఆరోగ్య సమస్యలతో చేయలేని వారు బైక్లో కూడా పరిక్రమ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది గోవర్ధన స్వామి యొక్క గోమయంతో చేసిన రూపం. ఈరోజు గోవర్ధనగిరిలో ప్రతి ఇంటి ముందు ఇలాంటి రూపం పెట్టి పూజిస్తారు. పర్వతం చుట్టూ ఉన్న గ్రామాలు రాధాకుండ్, శ్యామకుండ్, మానసీగంగా, మథుర, బర్సానా వీటన్నిటి గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం.